నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో వైఎస్ శర్మ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు మర్చిపోకండి తల్లి, హస్తం గుర్తు అన్న, గుర్తు హస్తం, హస్తం గుర్తు అన్న, హస్తం గుర్తు మర్చిపోకండి. ఆశీర్వదించండి అన్న కాంగ్రెస్ పార్టీ. బ్రహ్మాండమైన రాజధాని కడతాం, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేసి ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద రేకులిల్లుంటే అప్పులు తట్టుకోలేక రేకులిల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది, లాభం రాలేదు, ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నారు. ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోశం? ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు? ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా మన రాష్ట్రంలో? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మన రాష్ట్రంలో? వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నా మీరు ధైర్యంగా ఉండాలి, అన్నా మీరు ధైర్యంగా ఉండాలి. మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. 2 లక్షల వరకు, 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూతపడ్డాయో, షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెరిపిస్తుంది. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పనిచేస్తుంది అని మాటిస్తున్నాం. అంతేకాదు రైతులకు చెప్తున్నాం అన్నా, రైతులకు చెప్తున్నాం, రైతులకి మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో, రైతు ఖర్చు పెట్టిన దానికి 50% లాభం వేసి, పెట్టుబడి మీద 50% లాభం వేసిన మద్దతు ధర, కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఉపాధి హామీ, ఉపాధి హామీ కింద ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 60 రూపాయలా, 70 రూపాయలా, ఎంత ఇస్తున్నారమ్మా ఉపాధి హామీ? కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, ఉపాధి హామీ కింద ప్రతి రోజు కనీస వేతనం 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదింటికి, ప్రతి పేద ఇంటికి, ఆ ఇంటి పెద్ద మహిళకి నెలకు 8,300 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద ఇంటికి, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద ఇంటికి, ఆ పెద్ద మహిళకిచ్చి ఆ ఇల్లు గడవడానికి సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొట్టమొదటి సంతకం ఆ ఉద్యోగాల భర్తీ మీద పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెల ఎక్కడికి పోనవసరం లేదు, ఎవరు రానవసరం లేదు, మీ అకౌంట్ లో డైరెక్ట్ గా పడుతుంది 4,000 రూపాయలు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా, ఏది ఆలోచన చేసినా ప్రజల కోసమే ఆలోచన చేసింది. అందుకే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంతో చేశాడు. రుణమాఫీ చేశాడు, అద్భుతంగా 40 లక్షల ఇల్లులు కట్టాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, ఆరోగ్యశ్రీ చేశాడు, ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి సుపరిపాలన కావాలి అంటే, అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. నేను మీకు మాటిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము అంటే సంక్షేమము మీ ఇంటి గడపకు రావడం, అభివృద్ధి మీ ఊరికి రావడం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటి
రెడ్డికి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ